ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. నేను మాట్లాడిన పట్ల చూసి వీళ్ళైనా ప్రజలు పరిపాలించుకునే పద్ధతికి వచ్చింది. ఏం మాట్లాడుతూ ఇంతకుముందు మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా, మహేందర్ గారు చెప్పినట్టుగా అసలు జ్ఞానం ఉండి మాట్లాడుతుందా, జ్ఞానం విచక్షణ కోల్పోయిందా, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడితే ఎందుకు ఆ దర్శనాన్ని పనిచేశాను. నేను ఇలా పార్టీ కార్యకర్తగా అంచెలు ఇక్కడికి వచ్చిన పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నాం అందరం కూడా. మీరేమో రాజకీయపరమైన అనుభవం లేకుండా నేరుగా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మేనేజ్మెంట్ కోటాలో వచ్చి 10 సంవత్సరాల మంత్రి దిగినంత మనసులో అర్థమైనట్టు అందుకే మాట్లాడుతూ ఉన్నారు. అధికారం శాసనం కాదు, మీకు కానీ నాకు కానీ తెలుస్తుంది. మేము ప్రజల కాంక్షలు నెరవేరితే గట్టిగా అవుతాం. మీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాటలకే పరిమితం చేసి ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసింది. కాబట్టి ప్రజలు మిమ్మల్ని అప్రమించారు, అది జాగ్రత్త చూసుకొని వెళ్ళిపోతున్నా. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆకర్షితులై వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇంకా పాత నుంచి కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా నేను చేసి ఆహ్వానిస్తా ఉన్నా. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏది ప్రజాస్వామికంగా పరిపాలన పార్టీ కాదని మనం చెప్తున్నాం. అందుకే వచ్చిన వాళ్ళందరూ స్వాగతం. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మహేందర్ రెడ్డి గారు గెలుపు కాంగ్రెస్ గెలుపు ఆనందం కృషి చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కారణాలు కావచ్చు, లేదా ఉన్నటువంటి పరిస్థితులలో ఓడిపోయినప్పుడు కూడా శాసనసభ్యుడిగా ఆయన ఏం చేసిండో అందరికీ కూడా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ నియోజకవర్గంలో మిగతా ఇంకా శాసనసభ్యులు ఇంకా సందర్భాలు కలిసి కార్యకర్తలతో కుటుంబంగా భవిష్యత్తు ఫలితాలను తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం. అవి స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, సహకార ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికలకు అందరూ కూడా కష్టపడి ఫలితాలు తెచ్చుకుందామని మనం నిర్ణయిస్తున్నాం. మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు. నేను ఆనంద కార్యకర్తగా ఒక ఎన్ఎస్ఏ గారిగా ఉత్తరాలు ప్రారంభిస్తే నాకు చైర్మన్ వచ్చిన, ఎంపీ వచ్చిన, ఎంపీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వచ్చిన, దాని కొడుకోలో కూడా అక్రమాలకు సంబంధించిన అంశాలు వచ్చిన అనేక సందర్భాలు జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా మీ బిడ్డగా మీతో కలిసి ప్రెసిడెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన చక్రవర్తి గారు కావచ్చు, చాలా మంత్రులు రాజేంద్ర గారు కావచ్చు, అందరూ కూడా కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ విధంగా కార్యక్రమం తీసుకోవడం. దాని తర్వాత మన 9వ ప్యాకేజ్ ఏమో పూర్తి కాలేదు. 10, 11, 12 అయిపోయాయి. ఆయన అర్థమవుతుందా మళ్ళా మేము అటువైపు చూస్తామని చూడలేరు. అటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ త్వరలో పనులు పూర్తి చేసే చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి గారు లేదా మహేందర్ రెడ్డి గారు, ఆదిశ్రీనివాస్ గారు, నేను అందరం మాట్లాడి అప్రమాణం కావచ్చు, కరికొండ కావచ్చు, దాని తర్వాత గౌరవ కావచ్చు, ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తికి సంబంధించి హామీ తీసుకున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి ఆ సమస్య నాకు అవగాహన ఉంది, మనమే ప్రిన్స్పెక్షన్ చేస్తుంది కదా, బరాబర్ చేసుకోవాలని మాట చెప్పిండ్రు. తప్పకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత బాధ్యత వేస్తూ మరొకసారి మీ అందరికీ